స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా కార్యక్రమాలు ప్రతిదినం కూడా మీరు చూసి దీవించబడ్డారని చెప్పి దేవుని బట్టి నమ్ముతూ ఉన్నాం. ఇంకా మీరు అనేక రీతులుగా మా వర్తమానాలు విని ఆధ్యాత్మికంగాను ఎదిగి రాకడలో అందరూ ఎత్తబడి గుంపులో ఉండి దేవుని మహిమార్థమై మీరు బ్రతకాలని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలకు మేమందరూ కూడా మరి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ దినం దేవుడు మనకు తెలియజేసిన వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడను నేనే. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, లోకంలో మనుషులమైన మనము అనేకులతో మరి స్నేహం చేస్తూ ఉంటాం. నాకు తెలిసైతే ఎక్కువ శాతము ఎవరితో స్నేహం చేస్తూ ఉంటారంటే బాగా డబ్బులు ఉన్నవారితో స్నేహం చేసే వాళ్ళు కలరు, తెలివిగలి వారితో స్నేహం చేసే వాళ్ళు కలరు, బాగా చదివే వారితో కూడా స్నేహం చేసే వాళ్ళు కలరు. ఇలాగా అన్ని విషయాల్లో బాగుండే వారితో స్నేహం చేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. దేవుడు కూడా మనుషులతో స్నేహం చేయాలనే ఆశ, తపన, కోరిక కలిగి ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఇందురు అని మాటవాడే. దేవుడు ఎట్టువారితో స్నేహం చేస్తాడు అని అంటే మనం లోకరీతిగా డబ్బున్న వారితోనూ, తెలివితేటలు కలిగిన వారితోనూ, బాగా చదివే వారితోనూ, ఇలాగ అనేకమైన వాటిని కలిగిన వారితో మనము స్నేహం చేస్తాం. కానీ దేవుడు మాత్రం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడంటే తన మాట విని, తను నమ్ముకొని, తన కొరకు జీవించే వారితో ఆయన స్నేహం చేస్తూ, స్నేహం చేయడమే కాక వాళ్ళతో పాటు ఉంటూ, వారింటికే పోతూ, వారి దగ్గరే ఆయన నివాసం చేయవాడై ఉన్నాడు. దీంట్లో బీదవాళ్ళై ఉండవచ్చు, ఈవెన్ ఉన్నవారై కూడా ఉండవచ్చు. అయితే ఎవరైతే తన మాట వినరో, తను నమ్ముకోరో, అటివారితో మరి దేవుడు స్నేహం చేసేవాడు కాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకని ఈ భాగంలోన ప్రభువారి చెప్తూ ఉన్నాడు. మనము చదువుకున్నట్లే, ఇందాక చదువుకున్నట్లు 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఇందురు అని చెప్తా ఉన్నాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక భక్తుని ఈ విధంగా దేవుడు పిలవంగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట వ్రాయబడి ఉన్నది. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని వాడుతున్నాడు. దేవుడు అబ్రహామును స్నేహితునిగా భావించుకున్నాడు, ఒక ఫ్రెండ్గా మరి అతను అనుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. అందుకే అయితే దేవుడు అబ్రహాముతో స్నేహం చేయడానికి, దేవుడు అబ్రహాంతో ఫ్రెండ్షిప్ చేయడానికి అతని దగ్గర ఏముందని, అతని దగ్గర ఏమి లేదు. కానీ అతడు దేవుని నమ్ముకున్నాడు. దేవుడు తనకి ఏది చెప్తా ఉంటాడో దాన్ని చేసేవాడు. అందుకని దేవుడు నోరార ఈ మాట ఆయన పలుకుతున్నా, నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా అని చెప్పి అంటా ఉన్నాడు. ఇలాగున దేవుడు మనుషులతో సహవాసం లేక ఫ్రెండ్షిప్ చేయడం అసాధ్యమైన కార్యమే. కానీ తన మాట విని, తన మాట చొప్పున జీవించి ప్రతి వారితో కూడా ఆయన స్నేహం చేస్తాడనే సత్యాన్ని మనం గ్రహించాలి.
హోషేయ గ్రంథం 13:5 ఈ మాట రాయబడింది. ఇందాక చదువుకున్నాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నేను నిన్ను స్నేహించి తిని అనే మాట రాయ. వాస్తవానికి శ్రమల్లో, శోధనలో, వ్యాధులు, బాధలు ఏ స్నేహితులు కూడా ఎవరిని బాధలు ఉన్నవారిని కానీ లేక శోధనలో ఉండేవారిని కానీ స్నేహించాడు. ఉదాహరణకు మనం యోబును చూడవచ్చు. యోబు బహుశ్రమల్లో ఉన్నప్పుడు ఉన్న స్నేహితులు కూడా అతన్ని విడిచిపోయినట్లు రాయబడి. అయితే దేవుడు అట్లా ఉన్నాడండి. తన వాళ్ళు శ్రమలు ఉన్నా, శోధనలో ఉన్నా, మరి ఏ పరిస్థితుల్లో కూడా ఉన్నా వారితో స్నేహం చేయడమే కాదు, వారితో కూడా ఆయన ఉండేవాడుగా ఉంటా ఉన్నాడు. మనం యోహాను సువార్త 15:13 మనకు కలిగిన ఈ స్నేహితుడు లేక ఈ దేవుడు ఎంత వరకు మనతో పాటు ఉంటాడు అని అంటే ఈ భాగంలో రాయబడింది. ఒకడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టగలిగిన వానికంటే ఇంకా ఎవరు ఉంటారు అనే మాట ఇక్కడ రాయబడు. అంటే యేసుక్రీస్తు వారు మనల్ని స్నేహితులుగా భావించి మనం పాపములో ఉన్నామని, మరణములో ఉన్నామని ఆయన మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టినట్లు ఇక్కడ రాయబడు. గనుక దేవుడు మనుషులతో స్నేహం చేయడము అనేది అంత సామాన్యమైన విషయం కాదు, కానీ అయితే చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే మనం ఆయన నమ్ముకొని ఆయన మాట చొప్పున మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, అబ్రహాము కదా దేవునికి స్నేహితుడైనట్ల మనం కూడా దేవునికి స్నేహితులుగా మారిపోతాం. అయితే దేవుడు అన్ని విషయాల్లో మనకు తోడై ఉంటాడు. అందరూ శ్రమలో శోధనలు విడిచిపోయినా దేవుడు మాత్రం మనల్ని అంటగట్టుకొని అన్ని విషయాల్లో మనకు తోడై ఉంటూ ఆఖరికి మన కొరకు తన ప్రాణం కూడా అర్పించడానికి ఎంత మాత్రం కూడా వెనకాడనటువంటి నిజ స్నేహితుడిగా మనం యేసుక్రీస్తు వారిని చూడొచ్చు. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రభు నీకు స్నేహితుడిగా కావాలని ఆశపడుతున్నావా? అయితే ఆయన నీతో స్నేహం చేయాలనుకుంటే ఆయన నమ్ముకొని ఆయన చెప్పిన మాట ప్రకారం చేయండి, తప్పక దేవుడు మీతో కూడా స్నేహం చేస్తాడు. అట్టి కృపను మా ప్రియులందరికీ దేవుడు అనుగ్రహించుడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న జీవం గల మా తండ్రి, ఈ వర్తమానాలు అనేకులకు దీవెనకరంగా, నీకు మహింకరంగా ఉన్నాయని నమ్ముతూ వింటున్న ప్రతి బిడ్డను మీరు టచ్ చేస్తూ, స్పందిస్తూ, వాళ్ళ హృదయంలో ఈ మాటలు స్థిరపరుస్తూ మీరు మహిమ పొందమని, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డలను కూడా పేరు పేరు వరుసని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మెయిల్ చేయండి. ఈ దినం మరి బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఒకరికి కూడా శుభాలు తెలియజేస్తూ వారిని దీవిస్తూ ఇలాంటివి అనేకములు జరుపుకోవడానికి కృపను ప్రసాదించమని మా ప్రియ బిడ్డలు ఈ కార్యక్రమాలు చూసి ఇంకా బలపడి నీ కొరకు జీవించాలని ఆశిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.